ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను. నేను జీసస్ కి సేవ చేస్తూ నా కాలాన్ని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్. ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్. ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువునే నమ్ముకో. ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు. నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే. కంగారు పడక కన్నా, మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మా డబ్బు కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేశానుగా. ఈ డబ్బు అంతా నీకే. తీసుకో డార్లింగ్. వద్దని చెప్తే బాధపడతాను. ఏం డార్లింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకుల కొట్లో పొట్లాలు కట్టి బోరు కొట్టేసింది. అందుకనే నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నేను చూసి సొంగ ఖర్చుకోమంటావు? జగదేక సుందరే మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ ఆ కారోడే అదృష్టవంతుడా? ఆ అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారుని నమ్మొద్దు. వాడు స్టెఫినీ లాగా యూజ్ చేసుకుంటాడు. నిన్ను మా సొంత బండిలా ఉంచుకుంటా. వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లోడ మాట్లాడకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్కి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది. తనింటికి వెళ్ళాను. కానీ నేనక్కడ జెనిఫర్ మొత్తం అందాల్ని చూస్తానని నేను ఊహించలేదు. కాళీ, భద్రకాళీ, దెయ్యాలు భూతాలు భారతుడు మహాకాళీ. పారిపోవాలి, పిశాచాలన్నీ పారిపోవాలి. ఓం ఫాట్. ఎవర్రా నువ్వు? నా జీవితంలో ఎన్నో దెయ్యాల్ని బెదరగొట్టి పారిపోయేలా చేశాను. ఈ కుర్రాన్ని పట్టిన దెయ్యమా? పారిపో. ఈ కుర్రాడు ఎక్కడ చూస్తున్నాడు? ఏమిటి కేసు? కామ పిశాచా? వీణ్ణి చూస్తుంటే చూడకూడదు ఏదో చూసి దడుచుకున్నట్టున్నాడు. వదిలిపెట్టాను. పారిపో. జెనిఫర్ని అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది. కానీ మా అమ్మ నాకు దెయ్యం పట్టిందనుకుని ఊళ్ళో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది. అది మా నాన్నకు నచ్చలేదు. బయటికి రా, లోపల నుంచి బయటికి రా. నీకేం కావాలి? అది తీసుకురా. ఏమిటి లేదంతా చూసి
వస్తూ ఉండరా. నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. జై భద్రకాళి మహంకాళి ప్రచండ భైరవి. అబ్బాయిని చిత్రం చేద్దాం అనుకుంటున్నావా? మా వాడికి ఏం చేయాలో నాకు తెలుసు. రారా రా. డాక్టర్, వాట్ సిస్టర్? ఈ పేషెంట్ ఫైల్ టేబుల్ మీద పెట్టు. ఓకే డాక్టర్. బాబు ఇలా చూడమ్మా. నర్స్, డాక్టర్. ఆ మానిటర్ ఆన్ చేయి. కార్తీక్ ఇలా చూడమ్మా. నర్స్, ఆ ఫైల్ తీసుకురా. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? అన్ని చెకప్లు చేశాను, భయపడాల్సిందేం లేదు. మరైతే వాడి ధ్యాసంతా ఎక్కడ ఉంటుందేమో డాక్టర్? పెళ్లి వయసు వచ్చుంటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? సలహా మాత్రమే నేను ఇచ్చాను, ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైందని ఎంత టెన్షన్ పడుతున్నా? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, పెళ్ళిడొచ్చుంటే పెళ్లి చేసామని చెప్పావని అన్నారు. దానికి ఏమిట్రా అర్థం? వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా. ఇన్నాళ్ళు వాడి మీద నాకున్న కోపాన్ని చూశావు, కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా. గారాబం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్ గా ఉంటున్నట్టు నటించానురా. కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా, వాడి ఫ్యూచర్ బాగుండాలి, అదేరా నా ఆశ. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానురా. ఖచ్చితంగా చేసి చూపిస్తా. మొళయేళ్ల మంత్రవాది, కలకత్తా కాళీ, మలక్పేట బాబా, వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను వదిలిస్తానురా, చూద్దుగానే. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది. ఆ రోజు